హలో అండి, ఎలా ఉన్నారు? మీకు క్లాతింగ్ సెక్షన్ ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను కదా, జ్యువెలరీ సెక్షన్ కూడా. ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్గా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లో హోల్సేల్ స్టోరు మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నుంచి చాలా షాప్స్ వాళ్ళకి క్వాంటిటీలు చాలా మంచిగా వెళ్తాయి. తక్కువ ప్రైస్లో 1 రూపీ 2 రూపీస్ నుంచి కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ బయటకు సప్లై చేస్తూ ఉంటారు. వాటంతటికీ కలెక్షన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపించేస్తాను. చూసేయండి, ఆన్లైన్ కూడా ఉంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షల్ గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం ఎక్కడున్నామో మీకు కొంత అయితే క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే ఈ ఫేస్ చూస్తున్నారు కాబట్టి. ఒకవేళ మన ఛానల్ ఫాలో అవ్వని వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే మాత్రం ఫాలో అయిపోయింది. ఆయన పేరు అయితే విక్రమ్. మనం ఇవాళ మహాదేవ్ నావెల్టీలో ఉన్నాం. ఈ పేరు విన్నారు కదా, వెళ్ళలేదని చెప్పకండి. మహాదేవ్ నావెల్టీలో ఉన్నామండి. ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్ కోసం సరికొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీళ్ళ దగ్గర శారీ పిన్ దగ్గర నుంచి నడుముకు వడ్డాణం వరకు, లేడీస్ కావాల్సిన A to Z 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దగ్గర నుంచి కాస్మెటిక్స్, అంటే ఇది లేదండి మెహందీ కోన్స్ దగ్గర నుంచి అసలు వీళ్ళ దగ్గర లేని ఐటమ్ ఏమీ ఉండదు. కాకపోతే ఒకటి హోల్సేల్, అంతా హోల్సేల్. సార్ కొంచెం రీటైల్ ఇవ్వచ్చు కదా, ఇలాంటి టైంలో అయినా. రీటైల్ ఇవ్వగలం కానీ మొత్తం క్లమ్జీ అయిపోద్ది. మనకి మెయిన్ చూపించాలంటే మరి క్లమ్జీ అయిపోద్ది, మరి వేరే కస్టమర్స్ మరి ఇబ్బంది అయిపోద్ది. సో అందువల్ల ఏం చేసామంటే ఓన్లీ ఫర్ రీసేల్ పర్పస్ వాళ్ళకి సప్లై చేయడం ట్రై చేస్తాం. మాక్సిమం మెయిన్ గా రీసేల్ పర్పస్ వాళ్ళకంటే, అంటే షాప్స్ లో మీరు ఫ్యాన్సీ షాప్స్ కానివ్వండి, ఇంట్లో ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు, ఒకవేళ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు, దాని సైడ్ కావాల్సిన చూసారా చిన్న చిన్న శారీ పిన్స్, క్లిప్స్, మనకి డిజైనర్ క్లిప్స్ కూడా చాలా లోయెస్ట్ ప్రైస్ లో వస్తాయి. మెయిన్ గా ప్రైస్ అండి రూపాయి నుంచి 2 రూపాయల నుంచి కూడా ప్రతి ఐటమ్ లోనూ కూడా వెరైటీ అవైలబుల్ గా ఉంటుంది. ఇంకొకటి అండి, చాలా మంది అనుకునే ఆలోచన ఏంటంటే రూపాయి 2 రూపాయలు అనగానే చీప్ అండ్ బెస్ట్ ఉంటాయని అనుకుంటారు. బట్ క్వాలిటీ బాగున్న షాప్స్ మాత్రమే చేస్తాను, అది మీ అందరికీ తెలుసు. ఈ విషయం ప్రతిసారి చెప్తాను. క్వాలిటీ బాగున్నా రూపాయికి 2 రూపాయలకి ఎందుకు వస్తాయని మీరు అనుకోవచ్చు. హోల్సేల్ లో అలా ఇస్తేనే మీరు 5-10కి అమ్ముకోగలరు, అంతే కదా. సింపుల్ లాజిక్ అండి. ఒకవేళ మీరు సేల్ చేసుకోవాలి అనుకున్నా అది ఎలా సేల్ చేసుకోవచ్చు, ఎంత సేల్ చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళు మీకు సలహాలు అయితే ఇస్తారు. ఇక ఇప్పుడు మనం ఇవి కాకుండా ఇలాంటి బెల్ట్స్, ఇలాంటి క్యాప్స్, పర్సెస్, వాలెట్స్, అంటే మనకి వింటర్ కావాల్సిన గ్లౌజెస్ దగ్గర నుంచి A to Z, స్టిక్కర్, బిందీ దగ్గర నుంచి సాక్స్, అది చెప్పండి, ఆయనే చెప్పేస్తున్నారు. ఇలా ప్రతిదీ కూడా మనకి హోల్సేల్ లో దొరుకుతాయండి. ప్రజెంట్ ఇక్కడ ఉన్న కంటెంట్ అంతా కూడా మీకు ఒకే వీడియో చేయాలంటే మినిమం 1 or 2 hours వీడియో పడుతుంది. అంటే ఎంత కంటెంట్ మొత్తం వీడియో చూపించడం కాదు, ఏమేమి కంటెంట్ ఉందని చెప్పడానికి ఎంత పడుతుంది. కాబట్టి 2 parts లో అప్లోడ్ చేస్తామండి. ప్రజెంట్ ఫోకస్ చేసింది వీటి మీదే. వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎంతసేపు లేడీస్ కినా, మరి జెంట్స్ కూడా అయ్యో వదలదు సార్, పథకాలు వీరు కూడా కావాల్సిన వాళ్ళకి కావాల్సిన కూడా మధ్య రీసెంట్ గా పెడుతున్నాం కదండి. వాటికి తగ్గట్టుగా కంటెంట్ అనేది రెడీ చేస్తున్నారు. సరే, చాలా చాలా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది. వీటన్నిటి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఐటమ్స్ చూపిస్తాం. ప్రైసెస్ చెప్తారా మరి? ప్రైసెస్ తో సహా చెప్పేస్తాం. లేట్ చేయకుండా వీడియో చేస్తాం. సార్ నమస్తే. నమస్తే. మధ్యలో మాట్లాడిచ్చేసాం అనుకోకుండా ఇంట్రొడక్షన్ ఇచ్చేయండి మన మహాదేవ్ నావెల్టీ గురించి ఒకసారి తెలియని వాళ్ళకి. ఆల్రెడీ ఇది ఎన్ని సంవత్సరాల ఫర్మ్? 35 years ఫర్మ్. అంటే ఈ ప్లేస్ లో కాదు, కొంచెం చేంజ్ అనమాట. అదేంటో ఒకసారి అడ్రస్ చెప్పండి మీరు. యాక్చువల్ గా మా నాన్నగారు మా బాబు గారు ఎస్టాబ్లిష్ చేసిన ఫర్మ్ మహాదేవ్ నావెల్టీ. ఇది 30 to 35 years నుండి గుణాదిలో ఉండేది. సో ఇప్పుడు రీసెంట్ గా 2 to 3 months బ్యాక్ షిఫ్ట్ అయ్యామాట గంటాలపూడి లోకి. గుండువారి వీధిలో 35 years నుంచి కూడా మహాదేవ్ నావెల్టీ అనేది అందరికీ తెలిసిందేనండి. బట్ అది ప్లేస్ మారి గంటారమ్మ గుడి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సందులోకి కూడా ఒకరు తల తిప్పి చూస్తేనే కనిపిస్తుంది ఫస్ట్ స్టోర్ మన మహాదేవ్ నావెల్టీ. మరి ఇక్కడ సార్ మన దగ్గర ఏముంటాయి అనేది సింపుల్ గా చెప్పండి మన వాళ్ళకి. మొత్తం అన్ని రేంజ్ ఆఫ్ అన్ని వెరైటీ దొరికేస్తాయి మీకు. లేడీస్ ఐటమ్స్ అన్నా, మీరు జెంట్స్ ఐటమ్స్ అన్నా, కొన్ని కిడ్స్ ఐటమ్స్ కూడా మాక్సిమం కొన్ని ఐటమ్ కవర్ అయిపోతాయి మీకు. స్టేషనరీ కూడా ఉందండి బాబు. కిడ్స్ అనగానే గుర్తొచ్చింది నాకు. స్టేషనరీ, కాస్మెటిక్స్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్. మీకు సపోజ్ మీకు సోప్ బాక్స్ అండి, టూత్ బ్రష్ రకాలు. సో మీకు మార్నింగ్ డైలీ రొటీన్ వాడే వస్తువు నుండి ఈవినింగ్ దాకా మాక్సిమం మీకు దొరికేస్తాయి. మనం చూసుకునే అద్దాల దగ్గర నుంచి ఇంటికేసే తాళాల వరకు, మీరు వాడే సింగారం నుండి కాడి కాసే కాడి నుండి. సింగార్ మీన్స్ బొట్టండి, కంగారు పడకండి. క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఒక లేడీస్ కి జ్యువెలరీ దగ్గర నుంచి A to Z, ఒక క్లాతింగ్ తప్ప అన్ని దొరికేస్తాయి. రెండోది జెంట్స్ కి ఇలా మోస్ట్లీ అన్ని దొరుకుతాయి. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అయితే మీకు ఒక కిచెన్ లో కాదు, వాష్రూమ్ లో కాదు, ఒక ఇంటికి వాడచ్చు. చెప్పాను కదా, తాళం కప్ప వరకు కూడా A to Z, మిర్రర్ దగ్గర నుంచి తాళం కప్ప వరకు A to Z అన్ని దొరికేస్తాయండి. కాకపోతే హోల్సేల్ లో మాత్రమే ఇస్తారు. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నామంటే ఈ ఊళ్ళలో చిన్న చిన్న బిజినెస్లు కానీ, చిన్న చిన్న ఫ్యాన్సీ స్టోర్లు కానీ, లేదు మీరు పెద్దవి కూడా. సార్ మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు ఇస్తారో కూడా చెప్పాం కదా. ఇవాళ వీడియోలో కంటెంట్ చూపించేద్దామా? మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఏది స్కిప్ అయిపోయినా అబ్బాయి ఈ ప్రోడక్ట్ మనం మిస్ అయిపోయాం అనుకుంటాం. అంత క్వాలిటీ ఉంటే ప్రైస్ అంత లీస్ట్ లో ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. విక్రమ్ గారు చూపించేస్తారా మరి? మనకి బెల్ట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాస్ట్? మీకు సైజ్ బట్టి అన్నమాట. సపోజ్ పిల్లలు అనుకోండి, మీకు 8 రూపీస్ 9 రూపీస్ స్టార్ట్ అయిపోతాయి. 9 రూపాయలు, జస్ట్ 8 to 9 రూపీస్ స్టార్ట్ అయిపోతాయి. లేదు మీకు
స్కూల్ పిల్లలు కావాలంటే స్కూల్ పిల్లలు అయితే మీకు 21, 27, 28 అలా ఉంటాయి అన్నమాట. లేదు మనం మా సైజ్ లో ఉండే లేకపోతే నాకైనా లావులకి అయితే మీకు 33 రూపీస్ 30 రూపీస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. బెల్ట్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ అన్నమాట. క్వాలిటీ అడుగుతున్నాను నేను 33 నుంచి స్టార్ట్ అయితే మన క్వాలిటీ. దగ్గర లెదర్ బెల్ట్స్ దొరుకుతాయా? షూర్, మొత్తం ఖచ్చితంగా మెయిన్ ఫేమస్ మంది అజంతా బెల్ట్ వస్తుంది మీకు. అది హైలైట్ అన్నమాట మన ఐటమ్. అది మీకు లాస్ట్ చూపిస్తాను. అదే కాస్ట్ నార్మల్ గా చెప్తున్నా. అది సపోజ్ మీకు ఐటమ్ క్వాలిటీ బట్టి అన్నమాట. మీకు ఏంటంటే అందులో మీకు హై క్వాలిటీ ఎంత వరకు ఉంది? హై క్వాలిటీ మీకు 150 అలా దొరికేస్తుంది మీ అందర. రేట్ చాలా బాగుందండి. 150 ధర కొని తీసుకొని 250, 200 మీరు అమ్మేసుకోవచ్చు ఇంకా హాయిగా. ఓకేనా? ఈజీగా చూడండి సార్. సో లెట్స్ స్టార్ట్. సో స్టార్టింగ్ ఇవ్వండి మేడం గారు ఇంత చెప్పినట్టు మీకు పిల్లలు ఇవ్వండి. పిల్లల బెడ్స్ ఇలా స్టార్ట్ అవుతాయి మీకు ఇదొకటి. నెక్స్ట్ ఇవ్వండి మీకు హోల్ టైప్ కానీ హోల్ టైప్ అంతా దొరుకుతుంది. మెయిన్ ఏంటంటే పిల్లలకి ఏంటంటే ఇవి కలర్ఫుల్ గా వెళ్తారు. సో కొద్దిగా ఇలా వచ్చారా? సో కలర్ఫుల్ గా వస్తాయి అన్నమాట. కలర్ఫుల్ ఏమంటే ఇక్కడ అనమాట. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, పిల్లలకి ఏంటంటే కలర్ఫుల్ ఉంటే కొద్దిగా అట్రాక్ట్ అవుతాం దాని వల్ల. అట్రాక్ట్ అవుతారు. ఇవి మనకి హిప్ కూడా ఇరిటేట్ చేయదు కదా. ర్యాషెస్ కూడా అలాంటివి జరగనమాట పిల్లలకి. ఓకే, మెయిన్ అవి. లేదు నెక్స్ట్ మనం పెద్ద స్టార్ట్ అవుతాయి మొత్తం. ఇదంతా హోల్ టైప్ అనమాట ఇవన్నీ. ఇలా మీకు కంప్లీట్ హోల్సేల్ లో బెల్ట్ స్టాక్ ఎంత ఉందో మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాం. మొత్తం ఇవన్నీ అవే. ఈ బాక్స్ ఐటమ్ కూడా అవేనా? అవి పర్సెస్ అవి అదే మోస్ట్లీ అంతే. చాలా అంటే ఇక్కడ చూపించే ఈ బాక్సులతో సహా అన్ని అవన్నీ మీకు బాక్సులలో చూస్తే అర్థం అవుతుంది. ఇలా ఇలా ఇదంతా మన ఏంటంటే ఇంపోర్ట్ లెదర్ మరి ఇవన్నీ ఇంపోర్టెడ్ లెదర్. అంటే మీకు 6 రూపీస్ 9 రూపీస్ చెప్పగానే నార్మల్ గా ఏం ఆలోచిస్తాం? మరి చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి. మరి కాదండి, చీపే కానీ బెస్ట్. రేట్ లో చీప్, క్వాలిటీలో బెస్ట్ ఉంటాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు, చూడక్కర్లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా చాలా కంటెంట్ ఉంది. ఇంకా లేదు మా ఊర్లో లావులు ఉన్నారు వాళ్ళకి లాంగ్ మరీ లాంగ్ సైజ్ కానీ మరీ లాంగ్ సైజ్ కూడా మన దగ్గర దొరికేస్తాయి అన్నమాట. ఈ హెవీ సైజ్ మరి ఇవన్నీ అది అలా తీసి చూపించండి మాకు. సో ఇది మీకు బాగా ఓవర్ సైజ్ వస్తాయి అన్నమాట. అంటే బాగా లావు ఉన్న వాళ్ళు కడతారు. అలాగే సైజ్ దొరకవు. సో ఇలా మీకు వచ్చేది మొత్తం. అదేలేండి, మొత్తాలు సరిపోయేలాగా. నెక్స్ట్ లేదు ఇవన్నీ ఇదంతా సెక్షన్ కొంచెం ఒకసారి ఇలాగా. ఇదంతా మీకు హోల్ టేప్ అనమాట. ఇందులో మీకు రెగ్యులర్ సైజ్, బాగా లాంగ్ సైజ్, ఇంకో పిల్లర్ సైజ్ మొత్తం మిక్స్ ఉంటాయి. యాక్చువల్ ఏంటంటే మీకు మీరు లాభం లేట్గా వచ్చారు. స్టాక్ మొత్తం మాక్సిమం 30 to 70%, 50% కట్ అయిపోయింది మన స్టాక్. అవునా? యా, లాస్ట్ టైం మనం వీడియో పెట్టాం కదా కొలాబ్, దాన్ని బట్టి కొద్దిగా బెనిఫిట్ అయ్యాం మనం కూడా. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇలా బంచుల ప్రకారం తీసుకోవాలి. ఇందులో మనకి ఎన్ని వస్తాయి? 5 ఆ 6 వస్తాయి. 6 ఇలా బంచుకు వచ్చేసి 6 వస్తాయి. మరి ఇవేనా అంతేనా? ఇవి 12 వస్తాయి. కానీ మినిమం 6 తీసుకొని మేము కస్టమర్ కి ఎలో చేస్తాం అన్నమాట. ఓకే, అదే 12. ఇప్పుడు ఇలాంటి పెద్ద కట్టలు అనుకోండి మనకి 12 వరకు వస్తాయి. కాకపోతే ఇందులో మనకి 6 తీసుకోవచ్చు. హోల్సేల్ లో ఇస్తున్నారని సరే 12 కట్ట తీసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పారు కదండి, హైయెస్ట్ ప్రైస్ 150 అయినా సరే మీరు 250కి 300 ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనకి ప్రీమియం క్వాలిటీలో లెదర్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. కస్టమర్ క్లాత్ బెల్ట్ దగ్గర నుంచి లెదర్ బెల్ట్ వరకు మెయిన్ అంటే 100 రూపీస్ అమ్మకనే అడుగుతారు అన్నమాట మెయిన్. సో దాన్ని బట్టి ఇవన్నీ ఈ మీకు కొబ్బరి లెదర్ వస్తుంది. అంటే ఫినిషింగ్ చాలా బాగుంది. రెగ్యులర్ గా వాడేది ఇది అనమాట. ఇంకో లేదు మీకు కస్టమర్ ఏంటంటే కొంతమందికి బ్లాక్ అడుగుతూ కొంతమంది బ్రౌన్ అడుగుతారు. సో ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. లోపల ఇంకో షేడ్ వస్తుంది, బయట షేడ్ వస్తుంది. ఓకే, బయట 2 in 1 అనమాట. ఓకే, మీకు కనిపిస్తుంది ఇలా చూడండి. లోపల 2 in 1 అంటే రెండు వైపులా పెట్టుకోవచ్చు కావాలంటే. ఇవి మార్చుకోవచ్చు కదా, ఇది తీసుకుని ఇది తిప్పేసుకోవచ్చు మనం. తిప్పేసుకోవచ్చు. కస్టమర్ బ్లాక్ అండ్ వాడతారు, బ్రౌన్ వాడతారు. మనం వేసుకునే అవుట్ ఫిట్ బట్టి మార్చేసుకోవచ్చు. నెక్స్ట్ లేదు కస్టమర్ కొద్దిగా లెదర్ లాగా కావాలంటే దీనికి వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఏంటంటే మనకు ఫోమ్ లెదర్ వస్తుంది. ఫోమ్ లెదర్ అంటే లెదర్ కాదు, దానికి మీకు దాని నచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఇదిగోండి ఇలా బా చాలా స్ట్రాంగ్ ఉందండి. ఇది లేడీస్ చాలా మంది అయితే వాళ్ళు జెంట్స్ హస్బెండ్ కొట్టడం పడుతుంది. అదే ఇప్పుడు ఇంకా చెప్తారు అనుకుంటాను. అంత సినిమా లేదు కానీ ఒకప్పుడు అనుకోండి స్కూల్లో సార్లు కూడా కొట్టారు. ఇప్పుడు చేయెత్తితే పని అవుతలేదు. ఏమి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్తున్నారా? కొట్టడానికి వాడచ్చు జెంట్స్ పాపం అమ్మాయిలు కాబట్టి. ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళు మిసెస్ కూడా ఈ వీడియో చూస్తారు కదా, ఆవిడ కొట్టిందో లేదో నేను కనుక్కొని మీకు చెప్తాను ఖచ్చితంగా. పాపం ఫోన్ వాడరు పాపం అమ్మాయిలు. అబ్బా, ఏళ్ళ వీడియో అయినా చూస్తారు కదండి, కనీసం మా హస్బెండ్ వీడియో అయినా చూస్తారు కదా. ఖచ్చితంగా ఆవిడతో కొట్టిద్దాం మనం. నెక్స్ట్ బాగా మీరు కక్ష పెట్టారు మీరు. లేకపోతే మరి పెళ్ళాలను కొడతాక బాగుండదని చెప్పొచ్చా మీరు? నెక్స్ట్ ఇవన్నీ ఇందులో మీకు 45 రూపీస్ స్టార్టింగ్ అనమాట. 45 ఇవన్నీ 55 వస్తుంది, 70 రూపీస్ వస్తుంది. తర్వాత ఇవ్వండి నెక్స్ట్ 65 వస్తుంది. తర్వాత మీకు ఇవ్వండి ఈ చీప్ అనమాట. ఇవైతే మీకు 30 రూపాయలు దొరికేస్తాం మరి ఇవన్నీ. సో మీకు స్టార్టింగ్ 36 నుండి 90 రూపీస్ దాకా ఉంది. ఏది ఇంపోర్టెడ్ లెదర్ లో పెద్దవాళ్ళకి 36 నుంచి 90 రూపీస్ దాకా ఉన్నాయి. 90 రూపీస్ దాకా. సో మీరు మాక్సిమం 100 రూపీస్ అమ్మే రకాలు ఇవన్నీ. బయట అంటే మనం 30 నుంచి 40 ఆ రేంజ్ కొనుక్కున్నా కూడా 100-150కి ఈజీగా సేల్ చేసుకోవచ్చు. మీరు ఊళ్ళలో షాపా లేకపోతే చిన్నదానికి? సార్ మనకు ఇందాక ఒకసారి అడిగాను మిమ్మల్ని, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తాం మనం?
మనకి చెప్పిన లాస్ట్ టైం విజయవాడ నుండి శ్రీకాకుళం దాకా. విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా ఇంతమంది అంటే ఇది ఇవాళ ఫర్మ్ కాదు కదండి. 35 years అంటే ఎంతో మందికి బాగా నోటెడ్ ప్లేస్. కాకపోతే ఇక్కడ ప్లేస్ మారేది అది ఒకటే. మనం ఇచ్చిన కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందంటే ప్లేస్ మారింది. మెయిన్ అంటే కొంతమంది కస్టమర్స్ మిస్గైడ్ అవుతున్నారు, ఖచ్చితంగా అవుతారు కదా. ఇంకోటి మిస్లీడ్ చేస్తారు కొంతమంది. షూర్ గా దాని వల్ల షూర్ గా నేను ఖచ్చితంగా గుచ్చుకుచ్చి చెప్తున్నాను ఏంటంటే గుండువారి వీధి స్ట్రీట్ నుండి గంటాలమ్మ గుడిలోకి మార్చబడింది రీసెంట్ గా. 35 సంవత్సరాల చరిత్ర ఉన్న మహాదేవ నోవల్టీ. సరే మరి నెక్స్ట్ చూపించేద్దామా? మరి లెదర్ అడిగారు మరి మర్చిపోతారు. మెయిన్ ఐటమ్ అంది అదే కదా. ఇట్లా అమ్మా నువ్వు కమాన్ లెట్స్ కమ్ హియర్ కొద్దిగా కదరా. ఇవ్వండి లెదర్ ఐటమ్. ఇవి కూడా అంతేనా? 6, 10 అలాగే ఉంటాయా కలిసి? ఇవి మీకు ఏదైనా బెల్ట్ ఐటమ్ అంటే మీకు 6 పీస్ స్టార్టింగ్. ఓకే 6 ప్యూర్ లెదర్. యా ఇది మెయిన్ వాడేదన్నమాట. ఇది లెదర్. ఇది ఏంటంటే మీకు కొద్దిగా ఫోకస్ చేయాలమ్మా మేడం గారు. లెదర్స్ అండి, ప్యూర్ లెదర్. మనకి ప్యూర్ లెదర్ లో కూడా ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి సార్? మనకి లెదర్ లో ప్యూర్ లెదర్ లోనే, మామూలు లెదర్ కాదు. ఈ మొత్తం పర్ఫెక్ట్ లెదర్ లో ఏ రూపాయి ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటది? పర్ఫెక్ట్ లెదర్ అయితే మీకు 140 పైన ఉంటది. 140 పైన. హైయెస్ట్ అంటే మీకు 200 లాస్ట్. 200 లాస్ట్. ఎందుకంటే దానికన్నా ఎక్కువ ఎవరు వాటర్ కూడా వాడరు. తర్వాత వాళ్ళు కూడా రీసేల్ చేసుకోవాలి కదా. మరి ఇబ్బంది మరి. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే మనది ఏంటంటే మన మాదే నోటి ఎలా ఉంది. సో ఇది కూడా మేము బ్రాండ్ మంది అనమాట. అజంతా సుప్రీం. సో ఇది మంది అనమాట. ఇది ఓకే. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. కొంతమంది కస్టమర్స్ వస్తారు వీడిగా బకిల్స్ కావాలి అడిగారు అనుకోండి. ఇవన్నీ బకిల్స్ కొంటే మందరా మిస్ అయిపోతాం. ఓకే దీనికి బకిల్స్ కూడా ఉంటారా? బకిల్స్ వీడిగా ఉంటాయి ఇలాగా. అంటే ఒకవేళ చాలా మందికి లెదర్ బెల్ట్ పోదండి కానీ బకిల్స్ పోతూ ఉంటాయి. అలాంటి వాటికి ఈ బకిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. మీకు క్లియర్ గా చూపిస్తాను. మీరు చెప్పింది కరెక్టే. ఇది మా అబ్బాయి నేను ఫేస్ చేస్తున్నాను. ప్రతిసారి ఒక బకిల్ పోగొట్టుకుని పట్టురావని అడుగుతుంటాడు. లెదర్ బెల్ట్ ఏమి పోదండి. ఇవి మాత్రం ఒకవేళ ఇరిగిపోయినా లేకపోతే ఏదైనా స్లిప్ అయినా కూడా ఎక్కువ స్లిప్ అవుతుంటాయి. ఎక్కువ స్లిప్ అవడం కాదు అంటే కొన్నిసార్లు ఏముందంటే కింద పడిన వాళ్ళకి డ్యామేజ్ అవుతాయి. వాటి వల్ల ఇలాంటి బకిల్స్ కూడా మనకు దొరుకుతాయి. కానీ కస్టమర్స్ కి ఇది కూడా విడిగా ఇవ్వరు. ఏదైనా హోల్సేల్ కస్టమర్స్ కి మాత్రమే. మీకు హోల్ టైప్ ఉంటది, లేదు ఫిట్టింగ్ అంటే ఫిట్టింగ్ టైప్ అనమాట. ఇవన్నీ ఓకే. అందులో కూడా 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకా మళ్ళీ షేడ్స్ కూడా ఉంటాయి. మళ్ళీ తక్కువ లో కాస్ట్ ఉంది, హై కాస్ట్ కూడా ఉంది. మీరు 30 రూపీస్ అమ్మేలా ఉన్నాయి, 100 రూపీస్ అమ్మేలా 2 వెరైటీస్ ఉన్నాయి మన అనమాట. మీరు చెప్పింది సరిగ్గా విన్నారా? అమ్మే రేటు చెప్తున్నారా అంటే ఇంకెంతకు వస్తుందో అనేది లో బడ్జెట్ లోనే ఉన్నాయనేది మీకు క్లారిటీ ఇవ్వడం కోసం. నెక్స్ట్ కొంచెం కాస్ట్లీలో కావాలి అనుకున్నా సరే బ్రష్ ఐటమ్ కూడా సరే. మనకి బ్రష్ ఐటమ్ ఒక ప్యాక్ వచ్చేసి ఇండివిజువల్ వదిలేయండి. పోనీ ఇండివిజువల్ చెప్పండి ఏ కాస్ట్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి? మీకు కిడ్స్ రేంజ్ నుంచి వెళ్తే 2 రూపీస్ 3 రూపీస్ అలా అనమాట. హెవీ రేంజ్ కి వెళ్తే 5 రూపీస్ స్టార్టింగ్ ఉంటాయి మన ప్యాకెట్ కి వచ్చేసి. ఇవి కూడా అంతే 12 వస్తాయి. ఇదే 12. ఇవ్వండి సపోజ్ ఇది అనుకోండి, ఇది మీకు 48 అలా అనమాట. సపోజ్ అయితే 60 రూపాయలు అనమాట. అంటే మీరు 10 రూపీస్ సేల్ చేసేలాగా అనమాట. 10 రూపీస్ సేల్ నుండి మీరు 50 రూపీస్ అమ్మేలాగా. ఇప్పుడు సపోజ్ ఇవన్నీ అనుకోండి ప్రీమియం క్వాలిటీ. ఇవి ఏంటంటే మీకు జర్నీలు ఎక్కువ వాడతారు. అంటే సపోజ్ అయినా ఊరు వెళ్ళినప్పుడు మెయిన్ యూజ్ వాడతారు. ఇది మీకు 30-40 అమ్ముతారు అన్నమాట. ఏదైనా మీరు ఏ బ్రాండ్కి వెళ్ళినా ఈ క్వాలిటీ దానికి కంప్లీట్ చేసేలా ఉన్నమాట. ఇది మన పీజన్ మంది పర్సనల్ గా వాడుతుంటాం అన్నమాట. మా ఇంట్లో పర్సనల్ గా వాడే ఐటమ్ కాబట్టి మీకు ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాం ఈ ఐటమ్. జర్నీస్ లో ఎక్కువ వాడతారు ఎందుకంటే ఇది మీకు ఇండివిజువల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కాబట్టి మనకి బయట జర్నీస్ లో వెళ్ళినప్పుడు చండాలంగా అవ్వకుండా ఉంటది. అంతే తడికే ఉంటది కాబట్టి అండి ఆటోమేటిక్ గా పాడవకుండా ఉంటాయి. మెయిన్ గా సేఫ్, జర్మ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఇలా అంటే ఇక్కడ మీ దగ్గర ఏమున్నాయని చూపించడానికి ఒక క్లారిటీ నాకు రావట్లేదు తెలుసా. ఇన్ని ఉన్నాయి. ఇది ఏదైనా చూపించి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ 3-4 ప్రొడక్ట్స్ అయింది దీంతో పాటు. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కాబట్టి ఒకసారి అటు దూకేసి కంటెంట్ ఒకసారి చూపించండి. ఐటమ్ కొద్దిగా మనం చూపించడం మర్చిపోయాం. హల్దీ సెట్స్ ఐటమ్ అన్నమాట. ఇది మర్చిపోవడం ఏముండదు సార్. లాస్ట్ టైం హైలైట్ చేసాం, మళ్ళీ హైలైట్ చేస్తాం. హల్దీ సెట్స్ కానీ, వేణీలు కానీ, జడలు కానీ, జడకు పెట్టే నగలు కానీ A to Z అన్ని దొరికేస్తాయండి. సింగిల్ అదే నో స్పిన్ దగ్గర నుంచి హెడ్ టు టో A to Z అన్ని క్లాతింగ్ కాదండి, జ్యువెలరీ సెక్షన్ కానీ మనం వాడుకునే యాక్సెసరీస్ కానీ A to Z అన్ని దొరికేస్తాయి. ఇవన్నీ మన చూడండి ఒకసారి. ఇక్కడ ఇందా మీకు చెప్పినట్టు మేడం చెప్పినట్టు మన స్టాక్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూడండి ఒకసారి. ఇది జస్ట్ షాప్ లో అనమాట. ఇది షాప్, జస్ట్ షాప్ లో ఇదంతా మెయింటైన్ చేస్తాం. వేరే ఇంకోటి ఉంది అక్కడ, దానికన్నా డబ్బులు ఎక్కువ మెయింటైన్ చేస్తాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే కస్టమర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని ఐటమ్స్ కట్ అయిపోయింది అనుకోండి, అది మళ్ళీ 7 days లో మళ్ళీ రీస్టాక్ అయిపోతాయి. సో కొంతమంది కస్టమర్స్ అటు ఇటు కొద్దిగా అర్థం చేసుకున్నాం మమ్మల్ని. అదే ఉంటదండి. ఇక్కడ లేవు అనుకోకర్లేదు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరికైనా కేసీడీ అనేది వస్తే అలా కేసీడీ వచ్చినా కూడా 6 to 7 days లో వాటిని రీస్టాక్ చేస్తాం. ఓకే సరే. ఇవన్నీ ఏంటి మర్చిపోయినండి. టైలరింగ్ సామాన్ కూడా ఉంటుంది, స్టేషనరీ ఉంటుంది, టైలరింగ్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇవ్వండి చాకులు ఉన్నాయి, ఇవన్నీ సీజర్స్ ఉన్నాయి మొత్తం.
సిజర్స్ అంటే ఆల్రెడీ చెప్పాం కదా మీకు, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కూడా అంటే అన్ని ఉంటాయని చింపేస్తున్నాను. చింపుందా రెడీ వచ్చింది. ఫోన్లే. ఇగోండి సీజర్స్ అనమాట. సీజర్స్ మీకు చిన్న 10 రూపాయల మీద నుండి 350 ml అనమాట. అంటే టైల్డ్ ఐటమ్. ఆయన చెప్పేది ఒకసారి డీటెయిల్ గా 10 రూపాయల కాడి నుంచి అమ్ముకోవచ్చు. మేము 10 రూపాయలకి ఇస్తాం కదా, మీకు 10 రూపాయలు అమ్ముకోవచ్చు అండి. ఇంకా దానికంటే తక్కువ ప్రైస్ కి వస్తూనే అర్థం. అది చాకులు, కత్తులు, హౌస్ సేల్ ఐటమ్స్ కాబట్టి బెస్ట్ యూజ్ అవుతాయి మన దగ్గర. ఇలా మనం బల్క్ లో తీసుకోవడం కూడా బెస్ట్ అండి. చూడండి కలర్ఫుల్ గా ఉన్నవి. కిచెన్ లో ఇలాంటి వస్తువులు ఎన్ని ఉంటే మాత్రం మనం వాడని చెప్పండి, బాగా వాడేస్తాం కదా ఇలాంటివన్నీ కూడా. సార్ రాకెట్ బ్రాండే, బ్రాండెడ్. ఇవి మాత్రం చాలా యూజ్ అండి. చాలా మంది పెద్ద పెద్ద చాకులు, లాగో ఉన్న చాకులు వాడతాం కదా, బట్ ఆ చాకులు కంటే ఇది చాలా యూజ్. నేను నా పర్సనల్ యూజ్ అది, నేను పర్సనల్ గా చెప్తాను, ఎక్కువ వాడతానండి ఇవి. ఎంత వాడినా పదులు తొందరగా పోవు. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అంటే ఏమేమి వస్తాయి అనేది కూడా క్లారిటీ ఉంది కదా. సోప్ బాక్స్ దగ్గర నుంచి ఇక్కడ ఏదో చూసేందుకు, పౌడర్ పఫ్ల దగ్గర నుంచి ఇయర్ బడ్స్ చూడండి. ఇవి మనం బయట బళ్ళ మీద ఎంత పోసుకుంటామో. ఫేస్ వాష్లు కూడా చూడండి. ఇది నీమ్ స్పెషల్ అంటే కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి అనుకున్నాం కదా. మొత్తం ఇవన్నీ కూడా కోమ్స్ అండి. దువ్వెలు చూసారా ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. దువ్వెలు అంటే ఓన్లీ తల దువ్వుకోవడానికి మాత్రమే కాదండి, మనం తలలో వెరైటీ జడలు వేసుకోవడానికి ఉంటాయి, తలలో పీల్ దువ్వెలతో సహా ఏ టు జెడ్ ఉంటాయి. ఓకే, ఇది జెంట్స్ కోమ్స్. ఫ్లవర్ కోమ్స్ బాగా తీస్తారండి, బాగా వాడతారు. వీటిలో కూడా మనకి మంచి మంచి కలర్స్ ఉంటాయి అనుకోండి. మనకి డార్క్ షేడ్ వచ్చింది, ఇది పేస్టల్ షేడ్ ఉంది, ఇగో లైట్ షేడ్స్. ఓకే, ఇవన్నీ కూడా కాకపోతే 10 రూపీస్ 5 రూపీస్ 20 రూపీస్ అమ్మే రేంజ్ లో ఇలా ఇస్తారా? అలా మొత్తం పట్టుకెళ్ళిపోలే మీకోసం అలా బెనిఫిట్ అమ్మారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇందులోను? 6 12 ఉన్నాయండి ఇలా కామ్స్. ఇవి మీకు 10 రూపీస్ అమ్మ రకాలు, బయట 10 రూపీస్ అమ్ముతారు. అవును, మనం తీసుకెళ్ళి అమ్మ ఈజీగా. మన దగ్గర ఎంత ఇస్తున్నారు? మీకు ఇందులో మీకు వెరైటీస్ ఉంటాయి. మళ్ళీ ఇందులో మీకు మన దగ్గర అంటే కాటన్ ఎక్కువ తక్కువ అని పెట్టుకుంటారు కదా. 3.5 నుండి స్టార్ట్ అనమాట. ఇవి 3.5 నుంచి స్టార్ట్. ప్రస్తుతం ఇదే కొద్దిగా ప్రీమియం గా, దాంట్లో ఇది 4.5 అనమాట. ఇది 3.5 స్టార్టింగ్ ఉంటుంది. 3.5 నుండి మీరు 15 రూపీస్ దాకా మన ఉందన్నమాట. 15 అంటే ఇప్పుడు షాప్స్ ఉంటాయండి, అన్ని షాప్స్ ఒకేలా ఉండవు. ఒక్కొక్క షాప్ ఒక్కొక్క రకమైన ప్రీమియం కాడ నుంచి లో బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఒక్కొక్క షాప్ ఒక్కొక్క టైప్ ఆఫ్ కంటెంట్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా లో బడ్జెట్ లోనూ ఉంది, హై బడ్జెట్ లోనూ ఉంది. ఓన్లీ ఇయర్ బడ్స్ కాదు, మేము ఇక్కడ చూపించే ప్రతి ఐటమ్ కూడా రూపాయి నుంచి 100 రూపాయల వరకు కూడా ఉంటుంది. సింపుల్ గా చెప్పండి. కొంతమంది ఏంటంటే ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. చేయాలి సార్, ఒక స్టోర్ ఉంటుంది, దానికి ఒక ప్రయారిటీ ఉంటుంది, అలా మెయింటైన్ చేస్తేనే దాని లెవెల్. కస్టమర్స్ అది చూసే వస్తారు. అంతేనా? కొంతమంది ఏంటంటే కస్టమర్స్ చీప్, కొద్దిగా లో క్వాలిటీ అంటే అది ఆదని కాదు, వాళ్ళకి వచ్చే కస్టమర్స్ బట్టి పెట్టుకోవడం అంతేనా తప్పదు వాళ్ళకి. పెద్ద పెద్ద షోరూమ్ లోకి వెళ్ళి మీరు రూపాయి 2 రూపాయల వస్తువులు అమ్మారనుకోండి, వీటి దగ్గర ఇలాంటి సరుకు ఉందంటే మనమే మాట్లాడుకుంటాం. సో దానికి తగ్గట్టుగా కస్టమర్ ని ఎవరికైతే వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు తీసుకొస్తారు అంతే. నెక్స్ట్ ఒక్కసారి ఇలాగా ఇవేంటి సార్? నెయిల్ పాలిష్ బాటిల్స్, సెంట్లు అండి. చూడండి సెంట్ బాటిల్స్ అంటండి, ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి. ఓకే, మా అబ్బాయికి రామరాజు పంచుకున్నానండి, కాలేజ్ లో అకేషన్ ఉందని, అందులో పెట్టించాడు. ఇది దాచుకుని మరీ చూసి మా అమ్మాయి తీసేసుకుంది. పిల్లలకి ఇష్టం కదా ఇలాంటివి. పెద్ద మొత్తం ఉంటాయి మరి ఇవన్నీ. రోలాన్స్ ఇవన్నీ మీకు స్ప్రే మోడల్, నెక్స్ట్ రోలాన్స్, రూమ్ ఫ్రెషనర్స్, మళ్ళీ సైడ్ మొత్తం అన్ని ఉన్నాయి. అవి కూడా రూమ్ పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి. అయితే మీకు ప్రస్తుతం ఇగోండి, ఇది చాలా మంది ఏంటంటే మీకు 150 అమ్మేస్తున్నారు. ఇది మరి మోడల్ బాగుంది, మోడల్ వర్కౌట్ అయింది. రోజ్ మెరీ వాటర్ వచ్చిన ప్యాక్ సార్ అది, అందుకని ఆ ప్యాక్ బాగా జనాలకి. మోడల్ ఒకటే కాదు, ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. అబ్బా మైల్డ్ గా ఉందండి, హాట్ గా లేకుండా. ఒక పర్ఫ్యూమ్ వాసన చూస్తే 2 రోజులు గుర్తొస్తుంది. కొంతమంది మైల్ అడుగుతారు, కొంతమంది మైల్ అడుగుతారు. ఇద్దరికే సరిపడే కంటెంట్ అందరినీ మేనేజ్ చేస్తున్నారు. వెరైటీస్ మాత్రం ఉంటుంది. ఇది రూమ్ ఫ్రెషనర్ జస్ట్ అన్నమాట. స్ట్రాంగ్ గా కావాలన్నా ఉంది, లైట్ గా కావాలన్నా ఉంది. మీరు మనం ఉన్న మూడ్ ని బట్టి, ఆ స్వింగ్స్ ని బట్టి కూడా ఈ పర్ఫ్యూమ్స్ అనేది యూజ్ చేస్తుంటారు. అలాంటి పర్ఫ్యూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ బాడీ డేస్, మళ్ళీ డియోడ్రెంట్స్ చిన్న పెద్ద మొత్తం వెరైటీ అన్నమాట. ఇందులో లేడీస్ వేరే, జెంట్స్ వేరే అని లేదండి. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అనుకున్నాం కదా, అందరికి కావాల్సిన అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి. డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్ అనేది లాస్ట్ టైం నాకు చెప్పలేదు. పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్. ఇక్కడ మేము ఎందుకు చూపిస్తున్నామంటే ఈ ఐటమ్స్ అన్ని కూడా ఎక్స్ట్రా
ఎక్స్ట్రా ఐటమ్స్ మీకు ఆల్రెడీ షోరూమ్ లో కింద స్టోర్ లోనే ఉంటుంది, పై స్టాక్ ఉంటుంది. స్టాక్ అనేది మాత్రం ఎప్పటికప్పుడు అవైలబిలిటీ ఉంచుతారండి. ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి ఇచ్చేయగలరు, ఇవ్వలేకపోతే ఒక 6 days ముందైనా సరే ఇంటిమేట్ చేస్తే మీకు ఎంత కావాలితే అంత ఒకేసారి 2-3 వేల రూపాయలు 2-3 వేలు ఐటమ్స్ కావాలన్నా కూడా తెచ్చివ్వగలరు. సో అదే ఇవ్వగలితే ఓకే చెప్తావు, లేదంటే నో అని చెప్పేస్తాం. నో అని చెప్పేటప్పుడు ఎన్ని రోజులు సేమ్ ఐటమ్ కావాలి కస్టమర్ ని మనం ఓకే అని చెప్పేసి వాళ్ళు సాగు తీయడం అలా చేయలేము మనం. ఓకేనా, ఒకవేళ మన వల్ల చేతనైతే చేసి ఇచ్చేస్తాం కస్టమర్ కి. కొన్ని ఐటమ్స్ ఏంటంటే కట్ అవుతాయి, కస్టమర్ అదే అదే ఐటమ్ కావాలి అంటే మనకి ఇబ్బంది అయిపోతుంది. అదే కొంచెం మార్కెట్ అవైలబుల్ లేకపోతే మనకి ఇబ్బంది. ఇలా చెమ్మదిగా అటు మీకు చెప్పాను కదండి, స్టేషనరీ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర అని. చాకున్నారు కదమ్మా, ఇయర్ రాకముందే కేక్ కట్ చేస్తున్నారా? అదే మన స్పెషాలిటీ, ఈ ఒకేషన్ ముందే కేక్ కట్ చేస్తాం. ఓకే, కానీ తినరండి, తినాం. నాకు అర్థమైంది. పెన్స్ చూసారా, బల్క్ మనకి ఈచ్ పెన్ వచ్చేసి మన బయట ఎక్స్పెన్సివ్, చాలా బ్రాండ్ కదా, బాగా వాడతారు. ఈ మళ్ళీ కొత్త డిజైన్ వచ్చింది ఓఎక్స్ గ్లో అని. గ్లో, ఓకే. ఓఎక్స్ ఓల్డ్ మోడల్ అయితే ఇలా వచ్చేది అన్నమాట. ఇది ప్యాకింగ్ వచ్చేది ఓఎక్స్ గ్లో మామూలు అయితే, కొత్త గ్లో వచ్చింది ప్రస్తుతం బాగా ట్రెండింగ్ ఉంది మార్కెట్ లో. ఇగోండి బల్క్ మెయింటెనెన్స్ అనమాట. ఇది ఒకటి కాదు, ఇంకా బయట ఇంకా గోడలు ఇంకా సరుకు ఉంటుంది ఇదంతా. సార్ ఒక దాంట్లో ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. 100 ఉంటాయి. 100 పెన్నులు కలిపి ఇలా ఉంటుంది బల్క్. కస్టమర్ డిస్ప్లే పెట్టడం బాగుంటది, అది ఇంకా 10 రూపీస్ ఇంకా బయట కస్టమర్. ఇప్పుడు ఇంతకి ఇలా ఇది ఎలా ఇంతకి ఇస్తారు చెప్పరా? సర్లేండి, హోల్సేల్ లో మనం అన్ని ప్రైసెస్ అడగడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే మీరు 10 రూపాయలకి అమ్ముకోవచ్చు అంటే ఏ ప్రైస్ కి ఇస్తున్నారు? అమ్ముకునే ప్రైస్ చెప్పండి చాలు మాకు, దాన్ని బట్టి మా వాళ్ళ ఐక్యూ బోల్డ్ అంత ఉంది, గెస్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఇలా దీన్ని మిస్యూజ్ చేస్తారు, దీన్ని మన దీనికి చేసి కస్టమర్ లాగా చూస్తాం. అంతే. రీసేల్ బిజినెస్ లో ఎప్పుడు కూడా ప్రతిదీ ఫుల్ డీటెయిల్స్ అంటే కొంచెం కష్టం అండి. ఇప్పుడు ఇది మనం 10 రూపాయలకి అమ్ముకోవచ్చు అంటే మనం అంతకంటే తక్కువకి వస్తుందనే కదా అర్థం. కానీ మార్జిన్ మంచిగా ఉంటుంది కస్టమర్స్ కి. నాకు అర్థమైపోయింది ఎంతకు వస్తుందో. వాళ్ళకి ఎందుకంటే మనం 3-4 రూపీస్ తెచ్చేసుకోవచ్చు అర్థమైంది నాకు. నెక్స్ట్ పెన్సిల్స్, స్టేషనరీ స్టాక్ ఇదంతా పెన్సిల్స్ విత్ నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను సార్ ఈ పెన్సిల్స్ విత్ ఎరేజర్స్ తోటి వెనకాల వచ్చినాయి చూసారా? ఇవి ఎప్పుడో చిన్నప్పుడు వాడేవాళ్ళం. అలాంటి కలర్ఫుల్ పిల్లలు వాడాలంటే ఇంత కలర్ఫుల్ గా ఉండాలి. ఈ కస్టమర్స్ 3 రూపీస్ అమ్ముతారు, 5 అమ్ముతారు. మీరు ప్రస్తుతం ఇంత చెప్పే కదా చిన్నప్పుడు చూసారని ఆ ఐటమ్ ఇప్పుడు చూపిస్తాం కదా. ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ దగ్గర నుంచి సార్ నాకు అర్థం కావట్లేదు, మీ దగ్గర ఉన్న కంటెంట్ ఇక్కడ ఇవి ఉంటాయండి అని చెప్పడం నా వల్ల అవ్వట్లే. ఒకటి చెప్పొచ్చు, 2 చెప్పొచ్చు, ఒక 5-6 చెప్పొచ్చు. మొత్తం మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? ఏదైతే లేదో అది చెప్పండి సరిపోద్ది. బట్టలే అంతకు మించి బట్టలు తప్ప అన్ని దొరికేస్తాయి. ఓకే, బట్టలు గాజులు తప్ప అన్ని దొరికేస్తాయి. బాగా ఇవే కాదు, ఇందులో మనకి పేస్టల్ బాల్స్ లా కూడా వస్తున్నాయి కదా ఇంకా పెద్దగాను. ఇవి మళ్ళీ ట్రెండింగ్ అయినాయి, మధ్యలో కట్టింగ్ అని మళ్ళీ డిజైన్ అవడం కట్ అయినవి. ఇవేనండి పెన్సిల్స్. రేట్ అబ్బా ఎప్పుడో చిన్నప్పుడు మెమరీస్ అనేది గుర్తు చేస్తున్నారు. కానీ ఇవి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ బాగా కస్టమర్స్ కూడా మార్జిన్ కూడా మంచిగా వస్తుంది. 10 రూపీస్ అమ్ముతారు కొంతమంది, 20 కూడా అమ్ముతారు. దీన్ని ఎందుకు అమ్మరండి, వాడే షాప్ని బట్టి అమ్ముతూ ఉంటారు, అక్కడ ఉన్న ఏరియాని బట్టి కూడా. చూసారా, అంటే స్టేషనరీ దొరుకుద్ది, టైలరింగ్ దొరుకుద్ది, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఇందాక మెన్స్ చూపించారు కదా మీరు, ఏంటవి మెన్స్ యాక్సెసరీస్ అని చెప్పాలి. ఒకటి చెప్పాలి, లేడీస్ కి అయితే అసలు ఒక్క బట్టలు తప్ప అని దొరికితాయి, ఆడవాళ్ళకైతే బట్టలు తప్ప అని దొరికితాయి, నగలు దొరుకుతాయి. ఈసారి గాజు కూడా పెట్టండి, అయితే మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. బ్యాంగిల్స్ బట్టలునండి 2 బీతోనే స్టార్ట్ అవుతాయి కదా, ఈ 2 తప్ప A to Z అన్ని దొరికేస్తాయి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీతో సహా. ఆ జ్యువెలరీ పెట్టుకున్న బుట్ట బొమ్మలు ఎలా ఉంటారో కూడా చూపిస్తాను మీకు, వీడియో మిస్ అవ్వకుండా చూస్తే. వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఓన్లీ మెన్స్ యాక్సెసరీస్ ఎక్కువగా చూపించడం జరిగింది ఇందులో. ఫ్యాన్సీ ఐటమ్స్ అనుకున్నారా? మన జెంట్స్ ఐటమ్స్ కూడా ఎక్కడే తెలుసు కదా మీకు. మన రాజమండ్రిలోని గంటాలమ్మ గుడి స్ట్రీట్ లో గుడి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సందులో ఉంటుంది మహాదేవ్ నోవల్టీ. ఇక్కడ మెన్స్ క్యాప్స్, పర్సెస్, బెల్ట్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ లో దొరుకుతాయి. ఫ్యాన్సీ కాస్మెటిక్స్, జ్యువెలరీ కూడా ఉంటాయి. మనకి స్టోర్ లో బెల్ట్లు చాలా తక్కువ ప్రైస్ నుంచి ఉంటాయంట. చెప్పండి విక్రమ్ గారు, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయి? 9 స్టార్టింగ్ 9, 49, 99, 199, 299, 399. ఇంత కలెక్షన్ ఉంటుందా? పిల్లల దగ్గర నుంచి కూడా క్యాప్స్ అవైలబుల్ గా ఉన్నాయి అన్నారు. ఇవి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయి? సేమ్, ఇవి కూడా అంతేనా? బట్ లాస్ట్ మంత్ 120 అంతే. లాస్ట్ 120 రూపీస్ అంటే మీరు రీసేల్ ఎంత చేసుకోవచ్చు. మెన్స్ వేర్ కలెక్షన్ లో మనకి పర్సెస్ కూడా ఉన్నాయండి సార్. ఇవి ఎలా పడతాయి మనకి? 15, 55, 115, 155, 255, 355. మరి రెగ్యులర్ గా యూజ్ చేసి ఇలాంటి సాక్స్ కూడా కేవలం మనకి ఇక్కడ 11, 21, 31 ఆ రేంజ్ లోనే దొరుకుతాయి. ఇలాంటి ఐటమ్ చాలా ఉందండి. ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? చాకులు అండి, చాకులు. నేను ఇప్పుడు చూపించబోయే స్టోర్ లో మీ హౌస్ కి కావాల్సిన అన్ని రకాల హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ ప్రైస్ లో హోల్సేల్ లో దొరుకుతాయి. చాకులు, ఇయర్ బడ్స్,
పౌడర్ పఫ్స్, ఫ్లవర్ కామ్స్, డియోడ్రెంట్స్, బ్రష్లు, బొట్టు బిళ్ళలు, రోజ్మెరీ వాటర్ అనుకుంటున్నారా? కాదండి, పర్ఫ్యూమ్స్ భలే ఉన్నాయి ఇవి కూడా. ఇలా నెయిల్ పాలిష్ల దగ్గర నుంచి కత్తులు కావాలా, ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ లో దొరుకుతాయి మహాదేవ్ నావెల్టీలో. ఈ మహాదేవ్ నావెల్టీ 35 years ఫర్మ్ ఉందండి. మరి ఇలాంటి చోట మీకు మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ దొరుకుతుంది. హోల్సేల్ లో పట్టుకెళ్ళారనుకోండి, హ్యాపీగా మంచి మార్జిన్ తో బిజినెస్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయండి, చూసేస్తారా? ఎవరు వీళ్ళు? పవర్ రేంజర్సా? కాదండి, మీ చిన్న చిన్న పిల్లలకి క్యూట్ క్యూట్ గా బ్రషెస్. మీ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలా, లేదంటే పార్టీ సెలబ్రేషన్ చేసుకోవాలా, బెలూన్స్ ఉన్నాయి, ఇలాంటి స్టిక్కర్స్ ఉన్నాయి, వాటర్ పంప్లు ఉన్నాయి, ఒకరేంటి చాలా రకాలు. మొత్తం ఇవన్నీ బెలూన్స్. ఎన్ని రకాలు? రేడియం బాల్స్. మీ ఇంట్లో బర్త్డే పార్టీస్ ఉన్నా, ఇంకెలాంటి పార్టీస్ ఉన్నా, ఏదైనా సరదాగా సెలబ్రేట్ చేసుకోవాలా, దానికి కావాల్సిన ప్రతి ఐటమ్ డెకరేటివ్ పీస్ అయినా మీరు ఇంట్లో వాడుకోవడానికైనా అన్ని ఎక్కడ దొరుకుతాయి, బట్ హోల్సేల్ షాప్స్ వాళ్ళకి దొరుకుతాయి. కానీ మీరు పార్టీ చేసుకున్నప్పుడు మీకు బల్క్ క్వాంటిటీ కావాలనుకోండి, పార్టీకే కాదు ఏ ఐటమ్ అయినా మీకు బల్క్ లో కావాలంటే డైరెక్ట్ గా విజిట్ చేసేయచ్చు. గోల్డ్, మెన్ అండ్ ఉమెన్ నీడ్స్, వెంటర్ నీడ్స్, హోమ్ నీడ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ కూడా హోల్సేల్ లో ఇస్తారు. మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే ఏపీ తెలంగాణ మొదలు కాకినాడ, విజయనగరం, విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం ఈ ఏరియాస్ అన్నింటిలో ఉన్న బిగ్గెస్ట్ ఫ్యాన్సీ స్టోర్స్ నుంచి చుట్టుపక్కల ఊళ్ళలో ఉండే చిన్న చిన్న స్టోర్స్ వరకు అన్నింటికి కూడా వీళ్ళ ఐటమ్ చాలా తక్కువ ప్రైస్ లో బల్క్ క్వాంటిటీలో సప్లై చేస్తూ ఉంటారు. ఒకప్పుడు గుండువారి వీధిలో ఆల్రెడీ చాలా మందికి సుపరిచితమైనటువంటి స్టోర్ ఇప్పుడు లేటెస్ట్ గా ప్లేస్ మార్చి గంటాలమ్మ గుడి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో పెట్టారు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.